యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తాపీ కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు ముఖ్యార్ల కొమరయ్య యాదవ్, నాగపూరి శ్రీను, కంబాల జహాంగీర్, ముఖ్యార్ల సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఏకాభిప్రాయంతో నూతన కమిటీని 18 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తాపీ కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు ముఖ్యార్ల కొమరయ్య యాదవ్, నాగపూరి శ్రీను, కంబాల జహాంగీర్, ముఖ్యార్ల సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఏకాభిప్రాయంతో నూతన కమిటీని 18 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా పబ్బాల శ్రీరాములు వంశీరాజు, ఉపాధ్యక్షులుగా దొమ్మట కుమ్మరి సంజీవ, ప్రధాన కార్యదర్శి పబ్బాల రాజు, కోశాధికారి పబ్బాల ఉప్పలయ్య, సహాయ కార్యదర్శి పబ్బాల రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో 150 మంది తాపీ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ, ఈ తాపీ కార్మిక సంఘం బాధ్యతను మాపై నమ్మకంతో పెట్టినందుకు అందరికీ ధన్యవాదములు తెలిపారు. అలాగే ఈ కార్మిక సంఘంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు. చిన్నలు పెద్దలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట తాపీ కార్మికులకు సోదరులందరికీ నా యొక్క నమస్కారం. అందరం కలిసి పనిచేయాలని నేను మాజీ అధ్యక్షుడిని, ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్గా పబ్బాల రామకృష్ణ, మిగతా అంతా కార్యవర్గ సభ్యులు 18 మంది అందరం కలిసి కట్టుగా ఉండి సంఘాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోదామని మేము కోరుకుంటున్నాం. మీ పలాని మేస్త్రి ఇట్లా అవకతవకలు చేస్తున్నాడు మా గృహంలో, దానికి మీరు న్యాయం చేకూర్చగలరని చెప్తే మన సంఘ పొలం పోయి చాలా మందికి న్యాయం చేసినాం. అలాగే ఈ మేస్త్రులకు గృహం నిర్మించుకున్న వాళ్ళు ఎలాగనైనా డబ్బులు కొద్దిగా ఎక్కువ తక్కువలు ఇచ్చేవంటే, అయ్యా మేము చేసిన కష్టం మాకు ఇవ్వాలని అలా పైసలు వసూలు చేసుకొని ఇద్దరు మంచి మాట చేసి ప్రతి గృహాన్ని మంచిగా నిర్మించి మాకు గృహం నిర్మించినవు, నువ్వు మాకు మంచి మేస్త్రి దొరికినామని సంతోషపడి ఇంతవరకు ఈ సంఘం నడిపించుకుంటూ అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి ఈ అధ్యక్షులను పెట్టి ఈ కొత్తగా నిర్మాణం చేసుకొని ఈ సంఘం మంచిగా సస్యశ్యామలంగా నడిపించుకొని అందరికి న్యాయం చేకూరుస్తామని వేడుకుంటున్నాము. శ్రీ లక్ష్మీనరసింహస్వామి తాపీ కార్మిక సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు ఏకగ్రీవంగా బాడీ ఎన్నుకోవడం జరిగింది. అందులో నా పేరు పబ్బాల రాజు, నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న వారికి మన సంఘం సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సంఘంకు సంబంధించిన పని ఎలాంటి విషయమైనా నాకు తెలియపరిస్తే నేను వెంటనే మీ వద్దకు వచ్చి మా కార్యవర్గం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ పెద్దలతో సమక్షంలో మొత్తం 18 మందిని ఈరోజు ఎన్నుకున్నారు. ఆ 18 మంది అందరం కలిసి కూడా వాళ్ళకు తగిన న్యాయం చేస్తామని చెప్పి నా యొక్క మనవి చేసుకుంటున్నాను. అలాగే గతంలో ఉన్నటువంటి ముఖ్యార్ల కొమరయ్య గారు అధ్యక్షులుగా చేసినారు, మిగతా కంబాల జహాంగీర్ గారు, అలాగే నాగపూరి శ్రీను గారు, వీళ్ళందరూ కూడా సంఘానికి చాలా కృషి చేసినారు. వాళ్ళ మీదకెళ్ళి ఈరోజు మేము ఇట్లా వాళ్ళు అంగీకరించారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము మా తరఫున కూడా ఇప్పుడు ఎన్నుకున్న బాడీ తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ పేరు ఖరాబు కాకుండా మేము చేసే బాధ్యత మాది. మీరు ఎలా చెప్తే అలా ముందుకు పోతామని చెప్పి ఈ అందరి సభ్యుల ముంగట కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎలాంటి అవకతవకలు లేకుండా సౌజన్యంగా నడుచుకుంటామని నా యొక్క మనవి.